హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పాట పాడుకుని దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. స్వప్రయోజనం కోరుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు. ఆపుల రక్షణ పరమాత్మముగా సిలువ మ్రానుపై బలి అయినాడు. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు. పాపుల రక్షణ పరమాత్మముగా సిలువ మ్రానుపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. స్వప్రయోజనం కోరుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. దేవుని మహాకృపను బట్టి మనమందరమును క్షేమమును సమాధానాన్ని అనుభవించటాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I'm thankful to God because we are having protection and by the grace of God. మనమేమై ఉన్నామో అది క్రీస్తుని బట్టే క్షేమమునందుచున్నాం. We are now here because by God. దేవుడు లేకుండా మనకేమీ లేదు. Without God we are nothing. ఆయన ద్వారానే మనము చెల్లించుచున్నాము. గమనాగమనముల ఛాయ కలిగిన వారమై ఉన్నాం. Only because of him we are living and he doesn't have two faces. కనుక ప్రత్యేకమైన ఈ సాయంకాలపు వేళలో ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. We were welcoming you to this live broadcast in this evening time. హల్లెలూయా. Hallelujah. చాలా సంతోషం. మేము కుటుంబంగా కొన్ని నెలల నుండి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మానక కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాం. We are very happy because we are praising God by this life. అనేకమైన జీవితానికి సంబంధించిన సంగతులను లేఖనముల నుండి మేము బోధిస్తూ వస్తూ ఉన్నాం. We were preaching about the grace of God and goodness of God and many valuable things from the word of God. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నదని తెలియచేసిన కారణం చేత మరింత ప్రోత్సాహంతో మేము ముందుకు వెళుతూ ఈ మాటలను బోధిస్తూ వస్తూ ఉన్నాం. It is very blessing for many people and I'm very glad for that. హల్లెలూయా. Hallelujah. మంచిది. ఈ సమయంలో ఈ నాలుకను గుర్చినటువంటి విషయాలే మనం ఈ రోజు కూడా మాట్లాడుకుందాం. Today we also discuss about the tongue. నాలుకన్నా నోటి మాటలన్నా ఒకటే విషయాన్ని బైబిల్ బోధిస్తా ఉన్నది. The word of God says the tongue and the words from the mouth are equal. పెదవులను అంటుంది, నాలుకను అంటుంది, మాటలను అంటుంది. ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినవే. The word of God says the lips, the tongue and the words are related to one category. అంత మాత్రమే కాకుండా ఈ నాలుకకు హృదయానికి ఉండినటువంటి ఆ పోలికను ఆ సంబంధాన్ని మరింత ఎక్కువగా బైబిల్ బోధిస్తా ఉన్నది. Not only that, the word of God is explaining about the tongue. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను ఒక 3 ప్రధానమైన కార్యాలను మీ దృష్టిలోనికి తీసుకుని వస్తాను. Today I will show you three points. నేను నాలుకను గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యములో నుండి నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేస్తూ ఉన్నది అని నేను మాట్లాడటం జరిగింది. In James chapter 3 and verse 6 it says the tongue is the reason for the defile of body. కనుక అపవిత్రత నోటి మాటల వలన మనకు కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. We reminded that the defilation of the body is by the tongue. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య ఈ సంగతులను గురించి తెలియచేశారు. In Matthew chapter 15 Jesus is saying about this. అయితే నిన్నటి దినాన నేను మాట్లాడాను, ఇది మన ఆయుష్ చక్రమునకు ప్రమాదాన్ని కలుగ చేసేటువంటిది అని నేను మాట్లాడటం జరిగింది. These words are setting fire for our lifespan. కనుక అనేక మంది జీవితాలు క్షేమాన్ని పొందకపోవటం, అర్ధంతరంగా ముగించడానికి కారణం ఏమిటంటే వారు నాలుకకు వారి నోటి మాటలకు ఏమాత్రం కూడా జీవానికి సంబంధం లేకుండా మాట్లాడటం. So many people were ending their lives suddenly because they don't know how to speak correctly. అందువల్ల వారి జీవితంలో జీవానికి బదులుగా మరణాన్ని అనుభవిస్తున్నారని నేను మాట్లాడాను. That's why they were experiencing the death instead of life. ఎందుకనగా నాలుకకు జీవ మరణములకు రిలేషన్ ఉంది. Why? Because there is a relation between the tongue and the life and death. జీవము యొక్క ఫలము గాని మరణము యొక్క ఫలము గాని నాలుక ద్వారా మనం అనుభవిస్తామని లేఖనం సెలవిచ్చింది. We will eat the fruit of good or we will eat the fruit of bad. కనుక నాలుక ఇక్కడ ప్రధానమైన విషయం. So the tongue is a very important thing here. కనుక ఈ నాలుక గురించి బైబిల్ చాలా స్పష్టంగా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా ఉంది. The word of God says about this tongue clearly. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చూస్తే, If you see Proverbs chapter 4 and verse 23, నేను చదువుతున్నాను, నేనే చదివి చెప్తాను, వినండి దయచేసి.
నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. The life of river is coming through your mouth. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. So protect your heart. ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము అని అంటున్నాడు. How means don't let the foolish words come out of your mouth. అక్కడ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు. There he is saying how to protect our body, పెదవులను ఎలా కాపాడుకోవాలి, how to protect our lips, కన్నులను ఎలా కాపాడుకోవాలి, how to protect our eyes, నడతను ఎలా కాపాడుకోవాలి, how to protect our way of walking, పాదములను కీడు తగలకుండా ఎలా కాపాడుకోవాలి how to protect ourselves out of the trouble. అని చెబుతూ మన హృదయము ఒక జీవ ఓట అయి ఉన్నది అని చెప్తున్నాడు. And also saying that our heart is the river of life. కనుక ఆ జీవపు ఓటలో నుండి జీవం ఉబుకుతుంటది. So from that heart, the river of life, the life will comes. ఆ జీవము ఉబికిన కొలది, ఆ జీవము పెరిగిన కొలది, ఆ జీవము మన జీవితంలో ప్రభావవంతంగా పనిచేసేటువంటిదిగా ఉన్నది. When that life is increasing and increasing in our heart, that life will show its influence on our life. హృదయము జీవదారులకు నిలయం. The heart is the place for the river of life. హృదయములో నుండి జీవదారులు బయలుదేరును అని వాక్యం సెలవిస్తాం. The word of God says the river of life is from heart. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా So above all the things, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటుంది వాక్యం. the word of God says you should protect your heart. హృదయమును భద్రంగా ఎలా కాపాడుకుంటాము అంటే ఆన్సర్ చేస్తున్నాడు. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. If you ask how can we protect our heart, means by not letting the foolish words come out of our mouth. అంటే అనవసరమైన మాటలు, That means the useless words. జీవము మాటలు తప్పనిచ్చి వేరే మాటలు నోటెమ్మట రానివ్వకూడదు. We should not let any other words except the words of life. జీవానికి సంబంధించిన మాటలు కాకుండా అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. We were always speaking about the words of death instead of the words of life. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ జీవము గలవారై ఉన్నారు. The people who believe in Jesus Christ, they were with life. జీవజల ధారలు వారిలో నుండి ఉబుకుతాయి. From them the life of river is coming. వారికి పరసంబంధమైనటువంటి జీవ సంబంధమైనటువంటి వాక్య జ్ఞానము వారు కలిగిన వారైనందున, Because they are having the knowledge of the word of God, వారి హృదయములో నుండి జీవం ఉబుకుతా ఉంటది. from their heart the life of river will come. వాక్యం వింటుంటారు, They are listening the word of God. వాక్యం చదువుతుంటారు, They always read the word of God. స్తుతిస్తుంటారు, They always praise God. ప్రార్థిస్తుంటారు, They always pray God. ధ్యానిస్తుంటారు. They always meditate God. దేవుని రాజ్య సంబంధమైన తపన తాపత్రయం కలిగి ఉంటారు. They always have the fire of the kingdom of God. దేవుని వాక్యాన్ని అధికంగా పఠిస్తుంటారు, ధ్యానిస్తుంటారు, చదువుతుంటారు. They mostly meditate on the word of God. అలాంటి వారి హృదయములో నుండి జీవధారులు బయలుదేరుతాయి. From their heart the life of river was coming. అవి బ్రతికింపజేసేవి, Those makes them to live. అవి మరణము నుండి తప్పించేవి, They don't let them to die. అవి కీడు బారిన పడకుండా చేసేవి, They don't let them to struggle. క్షేమాన్ని నెమ్మదిని కలుగ చేసేవి. They give the protection and peace. గాఢాంధకారపు లోయలలో పడి వెళ్ళినప్పటికీ ఏ అపాయమునకు భయపడకుండానట్లుగా చేసేటువంటి శక్తి కలిగిన మాటలు. Even they were in the troubles and problems and struggles, the words don't let them to be fear. అవి దుష్టుని నుండి కలిగినవి కావు, They are not from the evil. అవి దేవుని నుండి కలిగినవి. The good words were from God. దేవుని ఆత్మ ద్వారా కలిగేవి, They were by the Spirit of God. దేవుని వాక్యములో నుండి కలిగేవి, They were by the word of God. పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా కలిగేవి. They were by the influence of the Holy Spirit. కనుక అట్టి జీవధారలు ఒక పెద్ద డ్యాములో గనక నీళ్లు తొనికిసలాడుతున్నట్లుగా మన హృదయం నిండా జీవధారలు ఉంటాయండి. So our heart is filled with the water of life. బ్రతికింపజేసే మాటలు, The words that makes us to live. జీవింపజేసే మాటలు, The words that makes us to live. అనేక మందిని వెలిగింపజేసే మాటలు, The words that give light for many. నమ్మికను నిరీక్షణను కలుగజేసేటువంటి మాటలు. The words that creates hope.
క్షేమాధారానికి నిరీక్షణను కలుగజేసే మాటలు, The words that create hope for the protection. బలహీనులైన వారిని బలపరిచే మాటలు, The words that strengthen the weak people. అయ్యో నేను దేనికి పనికిరాను అని నిరుత్సాహ స్థితిలో ఉన్న వారిని సైతము ధైర్యముతో నింపేటువంటి మాటలు, The words that fill the people who are in weak position with the words of good. ఇంకా ఈ జీవితము చాలు ఇక వ్యర్థము అనేటువంటి స్థితిలో ఉండినటువంటి పరిస్థితి కలిగినటువంటి వారికి నిరీక్షణను కలుగజేసే మాట. The words that creates hope in the people who are in sad. ఆ జీవధారలు ఎలా ఉంటాయి అంటే ఒక పెద్ద డ్యాము లాగా ఉంటాయి అన్నమాట. That life of river is like a big dam. స్టోర్ అయి ఉంటాయి. They will be stored in that. అందుకనే ఆ జీవధారలో నుండే ఈ బైబిల్ గ్రంథాలు అనేక మంది భక్తులు అనేకమైన మాటలు రాశారు. So from the life of river of life, so many devotees has written these words. అనేక మంది తమ అనుభవాలలో నుండి అనేకమైనటువంటి దైవికమైన ఆలోచనలు ఇవ్వటానికి కారణం ఏంటంటే అది వారి హృదయములో నుండి పుట్టిన జీవ సంబంధమైనటువంటి ధారలై ఉన్నాయి. So many people suggested the words of godliness by that words. కనుక అవి ప్రియులారా వాటిని మనం మాట్లాడాలి, వాటిని మనం వినియోగించాలి, We should use that words. వాటిని మనం వాడాలి, We should use that words. వాటిపైన మనం దృష్టి నిలపాలి. We should concentrate on that words. అప్పుడు మన జీవితము ధన్యకరంగా మారుతుంది, Then our life will be pleasure. మన జీవితం ప్రశాంతంగా మారుతుంది, Then our life will be with peace. మన జీవితము మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుతుంది ప్రియులారా. Then everything will be favored in our life. కనుక ఈ రాత్రి నేను చెప్పే మాట ప్రత్యేకంగా మొట్టమొదట నేను మీకు చెప్పాను, మీ నోటి మాటల వలన మీ యొక్క శరీరం పవిత్రంగా మార్చుకోవచ్చు, అపవిత్రంగా మార్చుకోవచ్చు. The first thing is you can make your body defiled by your words, and also you can not defile your body by your words. మీ ఆయుష్ని కూడా కుదించే ప్రమాదం ఉన్నది మీ నోటి మాటల వలన. Through your words there is a problem of setting fire to the lifespan of yours. తెలుగులో ప్రకృతి చక్రమునకు అని ఉంది, ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్ లో నేచర్ అని ఉంది, కానీ వేరే వేరే ట్రాన్స్లేషన్ లో చూస్తే ఆయుష్ చక్రమునకు అని ఉంది. In King James version it was mentioned the wheel of nature, but in another translation it was mentioned the lifespan. కనుక ఈ ప్రకృతి చక్రము తిరగకుండా ఆగిపోవటానికి కారణం మన నాలుక అవుతుంది అని చెప్పేసి వేరే ట్రాన్స్లేషన్ లో ఉంది. ఎందుకు మన పక్కన ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న తమిళ లాంగ్వేజ్ చూస్తే కనుక ఆయుష్ చక్రం అనే ఉంది. If you see in the Tamil language it is mentioned that the wheel of the lifespan. కనుక అది మనకి అంత మాత్రం కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే మన హృదయంలో జీవధారలు ఉన్నాయి. ఈ జీవధారలను మనము వినియోగించుకోకుండా మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. So in us there were river of life, but we should use that and we should not speak any foolish words. వేరే సైడ్ ట్రాక్ వెళ్ళకూడదు. We should not go in a wrong way. ఇష్టం వచ్చినట్టుగా నోటిని వదిలేయకూడదు. We should not leave our mouth. తోచినట్లుగా మాట్లాడటానికి స్వేచ్ఛనివ్వకూడదు. We should not give chance for our tongue to speak uselessly. కనుక అందుకే మూర్ఖపు మాటలు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. That's why the word of God says don't use the foolish words. తెలియని వారు, దేవుని ఎరగని వారు, లోకములో ఉన్నవారు, దేవుని భయము లేని వారు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దని చెప్తా ఉంది. Don't speak like the people who are wicked and the people who doesn't know God. కనుక దేవుని గురించినటువంటి స్పృహ, దేవునితో మాట్లాడిన అనుభవము లేనటువంటి వారు ప్రియులారా మాట్లాడినట్లుగా మాట్లాడొద్దని బైబిల్ చెప్తా. So the word of God says don't speak like the person who doesn't have the consciousness of God. కనుక మనం మాట్లాడినప్పుడల్లా మన హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరుతున్నాయి. కనుక ఆ విధంగా మనం మాట్లాడుట అది మనకి క్షేమదాయకం. So when we were speaking, the life of river is coming out of our heart. So we should, it is better to speak like that. అది మనకి ఆశీర్వాదం, That is blessing for us. అది మనకి దీవెన అయి ఉన్నది. That will be blessing for us. ఆమేన్. Amen. అందుకని నోటి మాటల విషయంలో నోరుని కాపాడుకుంటాం, అది ఎంతో ఉత్తమం, ఎంతో క్షేమం కూడా. That's why it is much better to protect our words. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం చదివితే Proverbs chapter 6 and verse 2 it says, అక్కడ చూస్తే కనుక మన రాబడి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. there it says our earning will be in problem. ఒకసారి నేను చదువుతాను. 6వ అధ్యాయం
2వ వచనం, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. Proverbs chapter 6 and verse 2 it says, thou art snared with the words of thy mouth, thou art taken with the words of thy mouth. కనుక మనం నోటి మాటల వలన మనం చిక్కుబడుతుంటాం. So by our words we will be in trouble. కొంతమంది చూడండి, తీసుకునే అప్పు ఒక ₹1,00,000 అయితే 2 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. For example, some people take the money from the other people, finally they will pay for 2 lakhs. కారణం ఏమిటంటే వాళ్ళు తీసుకునేటప్పుడే వాళ్ళు తెలియక అవగాహన లేకుండా వారు మాట్లాడిన మాటలు. The reason is when they were taking the reason is their words. నువ్వు ఇస్తానన్నావుగా, నువ్వు ఆ రోజు చెప్పావుగా అని చెప్పేసి ఆ మాటను పట్టుకొని ఆ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. They will speak their bad words and they will get all the money. అతను చెప్పిన మాటలను ప్రకారమే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందుకనంటే అతను తీసుకునేది ఎంత అయితే ఉందో అంతకు రెట్టింపుగా ఇస్తానంటాడు, అవగాహన లేకుండా మాట్లాడతాడు. By only their words they will take the money, because he will give the money double of that, so they will take that money. అందుకని అవగాహన లేకుండా మాట్లాడుట వలన మనం చిక్కుపడతాం. So talking without the consciousness, we will be in problems. కనుక మనం స్పృహ లేకుండా మాట్లాడుట వలన మన రాబడి దెబ్బతింటది. So without speaking without consciousness, our earnings will be in loss. మనం ఎక్కడ చిక్కుపడతామంటే మాటలలో చిక్కుపడతాం. Where will be in trouble means we will be trouble in our words. మన సంపాదనకు మన యొక్క మాటలకు సంబంధం ఉండదు. There will be no relation between our earnings and our words. ఇదివరకు రోజుల్లో అయితే సంతకాలు పత్రాలు అవన్నీ ఉండేవి కాదు కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడే, బాయ్ నేను నీకు ₹50 ఇస్తున్నాను, ఇదిగో నువ్వు ఇంత చెల్లించాలంటే సరేనండి అని చెప్పేసి అవసరం కొని తీసుకునేవాళ్ళు. In olden days there was no document, so if they give means you should give me ₹50 for this, so they will take more. లేకపోతే తెల్ల పేపర్ మీద సంతకం పెట్టు, ఇది నీ పొలం అంతా కూడా నాకు ఇచ్చేసినట్టే అని చెప్పేసి ఆ రోజు తాగటానికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సరేనండి, ఇది నేను అక్కడ ఏలుముద్ర వేయమంటే అక్కడ ఏలుముద్ర వేస్తానండి అని చెప్పేసి నోటి మాటల వలన తొందరపడి ముందుకెళ్ళిన కారణం వలన తర్వాత జనరేషన్స్ కి లాస్ చేసినట్లుగా మనం చూస్తాం. Because of their words they will be lost for their future generation. అందుకోసమే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, టైలరు అనేక మార్లు కొలిసి ఒకసారే కత్తిరిస్తాడు. The tailor will take the all sizes for many times and he will cut only for one time. కత్తిరించిన తర్వాత కొలుసుకుని ప్రయోజనం. After cutting there will be no use of recalculating. తేడా వస్తే మళ్ళీ కొత్త క్లాత్ తీసుకొచ్చి కట్ చేయాలి తప్పితే వేరే ఆప్షన్ లేదు. If it will be problem, he will take the new cloth and he will stitch again. కనుక కత్తిరించక ముందే మనం ముందుగానే ఒక అవగాహన, ఒక అంచనా, ఒక లెక్క, ఒక స్పష్టత మనకు ఉండాలి. So before doing we should have a clarity. అనేక మంది ఆస్తుల పంపకాల్లో కానీ, అనేక మంది వడ్డీ విషయంలో కానీ, అనేక మంది వారు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే మాటల వలన వారు చిక్కుబడుతున్నారు. So many people in the distribution of property, they will be in the trouble by their words. పెద్దల్లో మాట్లాడేటప్పుడు కానీ, when they were speaking with the old people, వాళ్ళ జనరేషన్ కి, వాళ్ళ పిల్లలకు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. when they were speaking with the elders, they will doing wrong for the future generation. కనుక నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్పే మాట ఏమిటంటే, వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్తా. So the word of God says don't speak uselessly. నీ మాటల వలన నీవు చిక్కుబడే ప్రమాదం ఉంది. By your words there is a chance of being in trouble. అది నిన్ను ప్రమాదంలోనికి నెడుతుంది. It will push you into the trouble. అందుకనే 1-2-3 సార్లు ఆలోచన చేసి మాట్లాడండి. That's why think twice before speaking. అది మీకు నష్టాన్ని కలిగించదు. Then it will be not loss for you. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదివితే, Proverbs chapter 11 and verse 11. 11వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యథార్థవంతులు దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని పొరల చేయును అని అంటున్నాడు. In verse 11 it says, by the blessing of the upright the city is exalted, but it is overthrown by the mouth of the wicked. అంటే యథార్థవంతులైనటువంటి వారు
పట్టణానికి ఏం కలిగిద్దంటే పేరు వస్తుంది. The city will be exalted by the wise people. పట్టణానికి మంచి ఘనత, మంచి మంచి ప్రాధాన్యత దక్కుతుంది. It will be a good name for the city by the wise people. అయితే భక్తిహీనుల మాటల వలన అది బోర్ల పడిద్ది. But that city will be overthrown by the wicked. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు కుటుంబ పెద్ద ఉన్నాడు అనుకోండి. For example, there is a elder of a family. ఇక్కడ చెప్పిన ప్రకారం అయితే గనక ఆ పట్టణానికి రాజు గురించి చెప్పబడింది. ఆ రాజు యథార్థవంతుడైతే గనక, ఆ రాజు యథార్థంగా మాట్లాడేవాడైతే ఆ పట్టణానికి కీర్తి కలుగుతుంది. Here it is mentioned about the king. If the king speaks wisely and with consciousness, the city will be exalted. ఇప్పుడు నీ ఇంటికి రాజు ఎవరంటే నువ్వే. For your house, the king is you. మీ ఇంటికి మీరే రాజులు. You are the kings of your house. ఇప్పుడు మీ 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 మాటలు వలన మీ ఇంటికి కీర్తి కలుగుతుంది. By your words, your family will be exalted. అలాగే మీ మాటల వలన కూడా మీ ఇల్లు బోర్ల పడే ఛాన్స్ ఉంది. And there is a chance of overthrown of your family by your words. ఎలా బోర్ల పడిద్ది? How it will be overthrown? ఎప్పుడు శాపకరమైన మాటలు మాట్లాడటం, By always speaking the words of curse, దుర్భాషలు మాట్లాడటం, always speaking the bad words, వ్యాధిని గురించి మాట్లాడటం, always speaking of diseases, నష్టమును గురించి మాట్లాడటం, always speaking of loss, నిరీక్షణ లేకుండా మాట్లాడటం, always speaking without hope, సమాధానాన్ని పోగొట్టేవిగా మాట్లాడటం, always speaking without peace, ఎప్పుడు గొనుగుకోవటం, always murmuring, ఎప్పుడు ఐక్యత లేకపోవటం, always without togetherness, మాటలు కలహమును రేపేవిగా ఉండటం, always their words will be lead to the clashes, ఎప్పుడు కూడా మనస్పర్ధలు కలుగజేసేటట్టుగా ఉండటం, always by their words they will be hurt other people, భక్తిహీనులు మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకోవటం, always they speak like the wicked. అలాగూ మాట్లాడుకుంటున్న కారణం చేత ఆ ఇంటిలో ఏమవుతుందయ్యా అంటే ఒక శాపకరమైన పరిస్థితి, నష్టాన్ని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. By speaking like that, there will be a loss and curse in their family. ఆ ఇల్లు బోర్లబడిన పరిస్థితిలో ఉంటుంది. That family will be overthrown. కోలుకోలేదు, The family will not rise again. ముందుకు రాలేదు, That family will not confront again. ఏమీ సాధించలేదు, That family will not get anything. నమ్మిక నిరీక్షణ లేకుండా ఉంటది. That family will lose the hope. కనుక భక్తిహీనుని మాటలు మన నోటంట మాట్లాడినప్పుడు మన ఇంటిలో ఏం జరుగుతుంది తెలుసునా? ఆ విధమైన నష్టం ఏర్పడుతుంది. So when we speak like wicked, there will be a loss in our family. ఇల్లు బాధింపబడుతుంది. The family will be suffered. ఒక వాక్యాన్ని చదివించి ముగిస్తాను. సామెతల గ్రంథం 14:3 చదివితే గనక, Proverbs chapter 14 and verse 3. మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును అన్నమాట చూస్తాం. The mouth of the foolish is a rod of pride, but the lips of the wise shall preserve them. భక్తిహీనుని మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు బెత్తం లాగా ఉంటాయండి. The words of the foolish will be like a rod of pride. ఎప్పుడు బెత్తం ఏం చేస్తుంటే బెత్తంతో కొడితే వాతలు వాస్తాయి. If we beat with the rod, there will be injuries. స్కూల్లో వాడతారు బెత్తం. In school, the rod will be used. The రాడ్ కాదు, బెత్తం. బెత్తం బెత్తం వల్ల ఏం కలుగుతుందంటే పెయిన్, వాపు ఇవన్నీ ఉంటాయి. Because of the stick, there will be a pain and injuries. అంటే మాటల వలన మాట ఎలా ఉంటుందంటే బెత్తం లాగా ఉంటుందంట. Because of the words will be like the rod of pride. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సామెతలు 14:13 ప్రకారం 3 ప్రకారం, సామెతలు 14:3 ప్రకారం భక్తిహీనుని మాటలు అనేక దెబ్బలకు కారణం. So in Proverbs chapter 14 and verse 3 it says, the words of the foolish will be like a rod of pride. కనుక మన మాటలు దెబ్బలకు కారణం అవుతాయి. So our foolish words will be like reason for the injuries. కనుక మన మాటలు శోధనలకు కారణం అవుతాయి. Our words will be reasons for the sufferings. మన మాటలు కష్టాలకు కారణం అవుతుంది. Our foolish words will be reason for our troubles. మన మాటలు మనం ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలకు కారణం. Our foolish words will be reason for our problems. కనుక మన మాటల విషయంలో స్పృహ, అవగాహన కలిగిన వారమై మాట్లాడితే గనుక, if you speak before thinking, మన నోటి మాటల వలన జీవం పుడుతుంది, జీవం పారుతుంది. then through our words there will be life. లేకపోతే మన మాటల వలన ఏం కలుగుతుందంటే ప్రియులారా, ఆర్థికంగా మనం
మన రాబడి విషయంలో దెబ్బతింటాం. Or if you don't do like that, our financial life will be suffered. మన మాటల వలన మన ఇల్లు బోర్ల పడుతుందంట. Because of our foolish words, our family will be overthrown. శరీరం బాధింపబడుతుంది, The body is suffered, ఆయుష్ బాధింపబడుతుంది. the lifespan is going to be suffered. ఏమండి, మన మాటలు జీవం మాట్లాడకుండా ఎలా పడితే అలా మాట్లాడితే డ్రైగా ఉంటాయి మన మాటలు. If our words do not speak of life, but instead if they speak of death, then there will be loss. మన మాటలు రాబడిని దెబ్బతీస్తాయి. That words will punish us. మన మాటలు మన కుటుంబం కోలుకోలేనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. Because of our foolish words, our family will be struggled. మన మాటలు రోజు కొట్టించుకున్న పరిస్థితి లాగా ఉంటుంది. Because of our foolish word, every day we will be beaten by our ఈ words. విధమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్లకుండా ఉండాలంటే Not to go into that situation. అందుకనే మన నోటిని కాచుకున్నట్టు అవసరం. That's why there is a need to protect our tongue. నోటిని కాపాడుకున్నవాడు ధన్యుడు. The man who is protecting his tongue is pleasure. ఎలా కాపాడుకోవటం? మాస్క్ కట్టుకుని కాపాడుకోవటం కాదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా కాపాడుకో. Not by wearing mask, by not speaking the foolish words. జీవం కలిగిన మాటలు మాట్లాడితే బ్రతుకుతాం. If we speak of life, then we will live. ఆమేన్. Amen. కొనసాగించి రేపు కూడా నేను ఇదే అంశం పైన మాట్లాడతాను. ప్రార్థన చేసుకుందాం. Let's pray. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఈ మాటలు దీవిస్తున్నాను. Thank you, our loving Father. We are blessing you with these నీ words. బిడ్డలకు దీవెనయు సమాధానమును కలుగునుగా. God, may your children have peace and blessing. ఈ నిత్య ప్రశాంతత బిడ్డలకు కలుగునుగా. God, may your children have eternal peace. పరలోకపు సమృద్ధిని బిడ్డలకి దాయిచ్చేయమని వేడుకుంటున్నాను. God, give your fulfillness of heaven. కృప వెంబడి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. God, give the grace after grace to them. సిలువ చాటును మరుగుపరుచుకొనమని వేడుకుంటున్నాను. God, receive them. మీ నిత్యమైన సంకల్పం యేసు నామములో బిడ్డల పట్ల నెరవేర్చబడునుగాక. May your desire will happen in their lives. కొరతలు సంధింపబడునుగాక. God, may their needs will be fulfilled. నూతన కార్యాలు కుటుంబమందు జరుగునుగాక. May the new works of you will happen ఈ in their lives. నిత్యమైన ఏర్పాటు నైనా నిబిడలు చూచుదురుగాక. May your eternal desire will be seen by them. సమాధానము గలవారై వర్ధిల్లుదురుగాక. May they will be exalted by the peace. కృప చూపండి, ఆశీర్వదించండి, Show your grace and bless them. మహిమ పొందమని You only to be glorified. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం వరకు మనకును మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపుడు దినాన ఇదే ఫేస్బుక్ పేజీలో ఇదే సమయానికి మరలా మన లైవ్ లో కలుసుకుందాం. God bless you. Tomorrow we will meet in the same time and in the same page. బాగానే వచ్చిందా? వాయిస్ బాగానే వచ్చిందా? షేర్లు చేయలేదు కదా?